మనం రోజు తింటూ ఉన్నది ఆహారమా లేకపోతే విషమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఆహారంలో విషం కలుపుతూ వ్యాపారం అన్న పేరుతోటి చేస్తున్నది నేరం. ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ కల్తీ అయిపోయాయి. పిల్లలకు పాలు తాగిపిద్దాము అనంటే పాలల్లో కల్తీ, అందులో నీళ్లు, యూరియా, డిటర్జెంట్స్ కలుపుతున్నారు. దాని వల్ల కిడ్నీ ఇష్యూస్ వచ్చాయి. రీసెంట్ గానే చూసాము, 4 పిల్లలు అవస్థకు గురయ్యారు. చాక్లెట్లు, బిస్కెట్లు తిందాము అనంటే అందులో ఫుడ్ కలర్స్ ని కలిపి దాని వల్ల కూడా లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేటట్టుగా చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాము, పండ్లు కూరగాయలు తిందాము అనంటే ఆ పండ్లు కూరగాయలకి కూడా చూడడానికి అందంగా కనిపించేటట్టుగా వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి వాటి వల్ల లివర్ క్యాన్సర్ రోగాలు వచ్చేటట్టుగా చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పట్టేద్దాము, సరే రోగాలు వచ్చాయి కదా మందులు వాడుకుందాము అనంటే వేసుకునే మందులు కూడా కల్తీ అయిపోయాయి. ఎక్కడికి పోతుంది మన సమాజం? నిజంగా కూడా మానవత్వం నశించిందా? అసలుకి విలువలు లేకుండా పోతున్నాయా? ఈ రోజు ఇది మన GHMC పరిధిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడుస్తున్నది. ఫుడ్ సేఫ్టీ గురించి మనం ఇప్పుడు కాదు, ఎన్నో రోజుల నుంచి మాట్లాడుతున్నాం. కల్తీలు ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి అని చెప్తూ ఉన్నాం. కానీ అదే ఆసరాగా కొంతమంది మతం పేరు పెట్టి, సెక్యులరిజం పేరు పెట్టి వాటిని వెనకేసుకొస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికన్నా మారండి. నిజంగా కూడా మన మొత్తం చుట్టుపక్కల సమాజంలో నడుస్తున్నది ఏంటి, ఎంత ఘోరంగా విషయం పాకిపోతుంది అని చెప్పి ఒక్కసారి గ్రహించండి. ఈ రోజు GHMC లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కేవలం 16 మంది ఉన్నారు. మళ్ళీ ఒక నార్మల్ గా రిజిస్టర్డ్ GHMC లో రిజిస్టర్డ్ అయిన హోటల్స్ స్టాల్స్ వచ్చేసి 40,000కు మించి ఉన్నాయి. అంటే 40,000కు మించిన హోటల్స్ ని కేవలం 16 మంది ఎలా పర్యవేక్షిస్తారు? కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా మేలుకోవాలి. ఫుడ్ సేఫ్టీ మీద ఇంపార్టెన్స్ ఇవ్వండి. జరుగుతున్న నేరాలను గ్రహించండి, వాళ్ళకి శిక్ష వేయండి, మళ్ళీ జరగకుండా చూడండి. అందుకనే మానవత్వ విలువలు ఉండాలి. కాబట్టి మన సమాజంలో రామరాజ్యం స్థాపించాలి, రామరాజ్యం రావాలి అని చెప్పి మేము పదే అంటాం. మేము రామరాజ్యం రావాలి అని అంటే అరే మీ బీజేపీ వాళ్ళకు ఇంకేం పని లేదు, కేవలం శ్రీరామ్ అని అంటారు అని అంటే అవును, బరాబర్ శ్రీరామ్ అని అంటాం. ఎందుకు అనంటే రామరాజ్యం స్థాపిస్తే పాలనలో ధర్మం ఉంటుంది, వ్యాపారంలో నిజాయితీ ఉంటుంది, ప్రజలకు మానవత్వం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, మనసులో కరుణ ఉంటుంది. ఇదంతా ఉండేదే రామరాజ్యం. కాబట్టి రామరాజ్యం స్థాపించుకుందాము. ఈ రోజు కోసం ఆలోచించకండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కసారి గ్రహించండి, ఆలోచించండి. పిల్లల భవిష్యత్తు బాగుండాలి. మీరు ఎన్నో ఆస్తులు కూడా పెడుతున్నారు. ఆ ఆస్తులు అనుభవించాలంటే పిల్లలకు ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యం కావాలి అనంటే ఈ కల్తీలు ఇవన్నీ కూడా అరికట్టాలి. మన మానవత్వ విలువలు మళ్ళీ మనము ఒక్కసారి చిగురించాలి. కాబట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీ తినే వాటిలలో జాగ్రత్తలు వహించండి.